ఒక అథెంటిక్ రెసిపీ అండి. కర్ణాటకలో చాలా ఫేమస్, ఎందుకంటే ఇప్పుడు ఇది సీజన్ అన్నమాట. వావ్, చాలా యమ్మీగా ఉంటుంది. దీని ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది, నోరూరించేస్తుంది. ఇంకెంతో చెప్పుకొని పోవచ్చండి. ఒక అథెంటిక్ కర్ణాటక క్విషన్తో మీ ముందుకు వచ్చేస్తాను, మీ విజయ్. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో అప్పుడే చెప్పినట్టుగా ఒక అథెంటిక్ రెసిపీ అండి. కర్ణాటకలో చాలా ఫేమస్, ఎందుకంటే ఇప్పుడు ఇది సీజన్ అన్నమాట. అనపకాయల సీజను ఒక 2-3 మంత్స్ ఉంటుంది. ఈ అనపకాయల సీజన్ వచ్చినప్పుడు బెంగళూరులో కానీ కర్ణాటకలో ఈ రెసిపీస్ ఎక్కువ చేసుకుంటారు. దీంట్లో చాలా వెరైటీస్ కూడా చేసుకుంటారు. అలాంటి ఒక రెసిపీ ఈరోజు మీకోసం, ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అనమాట. అనపగింజల పులావ్. చాలా యమ్మీగా ఉంటుంది. దీని ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది, నోరూరించేస్తుంది. ఇంకెంతో చెప్పుకొని పోవచ్చండి. ఇది చాలా డిమాండింగ్ రెసిపీ మా ఇంట్లో అయితే సీజన్లో. ఈ రెసిపీ ఈరోజు అయిపోతున్నాను. ఇది చూసి మీరు కూడా నేర్చుకోండి, మీరు చేసి శబాష్ అనిపించుకోండి మీ ఇంట్లో. ఇది ఎలా చేయాలి, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇవన్నీ వీడియోలో కంప్లీట్గా వాచ్ చేయండి. ఎందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. ఈరోజు అనపగింజల పులావ్కి 1/2 kg పచ్చిబియ్యం తీసుకున్నాను, 1/2 kg అనపగింజలు కూడా తీసుకున్నాను. సో ఇది నార్మల్ రెగ్యులర్ రైసే అండి, బాస్మతి రైస్, జీరా రైస్ కాదు. ఎందుకంటే అనపగింజల అరోమా ఒక డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని డామినేట్ చేయకూడదు రైస్. కాబట్టి రైస్ని ఆల్రెడీ వాష్ చేసుకొని ఆల్రెడీ నానబెట్టుకున్నాను కూడా. ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూస్తామా? మన అనపగింజల పులావ్కి ఫస్ట్ ఒక యూనిక్ మసాలా రెడీ చేసుకోవాలి. చూడండి, కొబ్బరి, 1/2 పచ్చి కొబ్బరి అనమాట, 1/2 ముడి సన్నగా కట్ చేసుకున్నాను, దాన్ని జార్లో వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు మాత్రమే దీని కారం అన్నమాట. ఈ రెసిపీకి మనం కారం పొడి యూజ్ చేయము. దానికి ఒక 10 to 12 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అల్లం ఒక 50 గ్రాము, వెల్లుల్లిపాయలు ఒక 15 to 20 పాయలు ఉన్నాయి, అది కూడా వేసుకున్నాను. ఫైన్లీ చాప్డ్ ఆనియన్ ఒక 2 numbers మీడియం సైజ్, కొత్తిమీర ఒక పిటికెడు, పుదీనా కూడా ఒక పిటికెడు. సో ఇవన్నీ వేసుకొని మనము దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేయాలి. సో మన మసాలా గ్రైండ్ అయిందండి. చూడండి ఎంత ఫైన్ పేస్ట్ గ్రైండ్ అయింది. నెక్స్ట్ మనము స్టవ్ ఆన్ చేసుకుంటాము. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ కొంచెం ఎక్కువ కావాలి, ఎందుకంటే ఇది వెజిటేరియన్ రెసిపీ కదా. సో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది అనమాట. సో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయినాక మనము గరం మసాలా వేసుకొని స్టార్ట్ చేసుకుంటాము. మనం ఇప్పుడు ఓల్ గరం మసాలా ఇందులో వేసుకోవాలి. చూడండి, సోంపు ఒక 1/2 స్పూను, చెక్క ఒక 1 inch తీసుకున్నాను, ఏలక్కులు ఒక 2 numbers, స్టార్ అనాస్ ఒకటి, స్టోన్ ఫ్లవర్ ఒక పించు, లవంగాలు ఒక 4-5 తీసుకున్నాను, బిర్యానీ ఆకు కూడా 2 తీసుకున్నాను. ఇవన్నీ మనము ఆయిల్లో యాడ్ చేసుకుంటాము. హోల్ గరం మసాలా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే అరోమా అంతా ఆయిల్లో దిగుతుంది. ఇప్పుడు మనము హీరో ఆఫ్ ద రెసిపీ అనపగింజలు, దాన్ని యాడ్ చేసుకుంటాము. అనపగింజలు వేసిన తర్వాత ఒక 1 or 2 minutes రోస్ట్ చేసే చాలు, ఎక్కువ వద్దు. వావ్, ఏం అరోమా అండి. ఒక 2 minutes ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఇందులో గ్రైండ్ చేసుకున్న మసాలా యాడ్ చేసుకుంటాము. మసాలా అంతా వేసేసినాము. గుమ్మని వాసన వస్తుందండి. ఈ మసాలా చాలా యూనిక్ దీనికి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, చాలా డిమాండింగ్ మా ఇంట్లో. ఇది సీజనబుల్ రెసిపీ కదా, అనపగింజలు సీజన్లోనే అరోమా ఉంటుందన్నమాట. సో ఈ మసాలా వేసిన తర్వాత పచ్చి వాసన పోయేదాకా ఒక 5 minutes మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేస్తాము. దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఈ మసాలా ఒక 50% ఫ్రై అయింది. ఇప్పుడు టొమాటోలు యాడ్ చేసుకుంటాము. 2 tomatoes ఫైన్లీ చాప్డ్, అలాగే రెసిపీకి కావాల్సిన సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. నేను ఒక 1.5 స్పూన్ ఇప్పటికి యాడ్ చేసుకుంటున్నాను, మళ్ళీ టేస్ట్ చూసి యాడ్ చేసుకుంటాము.
ఇప్పుడు మనము ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేస్తాము, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటాము. సో ఇవన్నీ మనము బాగా ఫ్రై చేస్తాము. పచ్చివాసన పోయేదాకా మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీనిలో రైస్ వేసుకోవాల్సిందే. సో బియ్యం అంతా మనము మసాలాలు యాడ్ చేసుకున్నామండి. బియ్యం 3 గ్లాసులు ఉండింది. 3 గ్లాస్కి 6 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటాము. ఇప్పుడు టేస్ట్ కూడా మనం చూసుకోవచ్చు. చూడండి ఎంత రంగుగా ఉందో మన పులావ్. సూపర్ డూపర్గా ఉంది. ఇప్పుడు మనము ఒక 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుంటాము. గుమ్మలాడిపోతుంది మన పులావ్. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ప్రెషర్ కుక్ చేస్తాము. అంతే, మన పులావ్ రెడీ అయినట్లే. మన అనపగింజల పులావ్ 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ప్రెషర్ కుక్ అయింది. గుమ్మలాడిపోతుందండి. కూల్ డౌన్ కూడా అయింది. ఎలా ఉందో చూస్తాం రండి. వావ్, కొంచెం క్లోజప్ రండి. ఎంత బాగా కుక్ అయిందో చూడండి. రెగ్యులర్ రైసే, మసాలా అంతా ఒక సైడ్కి ఉంది కదా, మనం ఇప్పుడు బాగా కలుపుకోవాలి. సూపర్ డూపర్గా వచ్చిందండి మన పులావ్. ఏంటి, సర్వింగ్ ప్లేట్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను ఇప్పుడే. యమ్మీ ఆనపగింజల పులావ్ రెడీ అయింది. టేస్టింగ్ కూడా వచ్చింది. టెంప్టింగ్గా ఉందండి. దీనికి పెరుగు పచ్చడితో తిన్నామనుకోండి, దాని మజానే వేరు. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు. నో వర్డ్స్ అండి. ఈ సీజన్లోనే ఇంత రుచి వస్తుంది ఆనపగింజల పులావ్. మీరు ట్రై చేయండి. చూసారా అండి, ఆనపగింజల పులావ్ ఎంత సింపుల్ రెసిపీ కదా, కానీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. రుచిగా ఉంటుంది. ఆ సువాసన, ఆ అనపకాయల సువాసన చూడండి, ఒక స్పెషల్ యూనిక్ ఒక అరోమా అనమాట. అది మీరు చేసి మీరు టేస్ట్ చూస్తేనే మీకు తెలుస్తుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేస్తారని నమ్ముతున్నాను. చేస్తారు కదా. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా ఇవ్వండి. మీరందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు కొందరు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేస్తున్నారనుకోండి, మన వీడియోస్ చాలా వ్యూవర్స్ కూడా యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు కూడా చూసి బెనిఫిట్ అవుతారనమాట. అందుకే ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ బీ హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.